సో నేను చెప్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇది మొత్తం మీద ప్రస్తుతానికి బీహార్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్న తేజస్వి యాదవే ఓడిపోయేటట్టున్నాడే. ఏం కర్మ ఆర్జేడీకి, ఇది నిజంగా చాలా దారుణం. ఇది ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నాడు. తేజస్వి యాదవ్ ఓడిపోబోతున్నాడా? రాఘోపూర్లో వెనుకంజలో ఉన్నాడు. రాఘోపూర్లో ఇండి కూటమి అభ్యర్థి తేజస్వి యాదవ్ ఓటమి దిశగా పయనిస్తున్నారు. మరీ ఘోరం. అసలు ఎగ్జిట్ పోల్స్కు అంచనాలకు మించి 190 స్థానాలకు బీజేపీ దూసుకెళ్తుంది. ఇక్కడ బీజేపీ జేడీయూ నువ్వా నేను అన్నట్టుగా 77 ఇలా పోటీ పడి మరి ప్రస్తుతానికైతే లీడ్లు కొనసాగుతున్నాయి. ఇక ఇండి కూటమి కంప్లీట్గా ఆర్జేడీ కాంగ్రెస్ అయితే 49 స్థానాలకే పూర్తిగా దిగజారుతున్న పరిస్థితి. ఎందుకు అసలు ఏం జరుగుతుంది బీహార్లో? అసలు ఓటర్లు మరి బీహార్లో ఓటింగ్ పర్సంటేజ్ ఇదేనా? దాని ఇంపాక్ట్ ఇదేనా? ఆ ఓటింగ్ పర్సంటేజ్ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి కొంప ముంచబోతుందా? ఏం జరగబోతుంది? మా అసోసియేట్ ఎడిటర్ గణేష్ నాతో జాయిన్ అవుతున్నారు. గణేష్, మనం చూస్తున్నాం అసలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అంచనాలకు భిన్నంగా బీహార్ ఫలితాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 190 స్థానాలు ఎన్డీఏ కూటమి లీడ్ కనబరుస్తోంది. అసలు ఏంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ ఫలితాలు? దేనికి సంకేతం అనుకోవాలి? బీహార్కు సంబంధించిన ఎన్నికలే కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కాదనేది ప్రతిపక్షాలు చెప్తూ వచ్చాయి. కానీ దీన్ని బీట్అవుట్ చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పటికీ ఎగ్జాక్ట్ పోల్స్ కంటే మించి బీహార్లో ఇప్పుడు చూస్తుంటే వాళ్ళు ఇచ్చిన సంఖ్య కంటే మించి ప్రయాణం చేస్తుంది. దాదాపుగా 243 స్థానాలకు 290 స్థానాల్లో ఏదైతే బీజేపీ దాని మిత్రపక్షాలు జేడీయూని ప్రయాణం చేయడం అనేది ఒక చాలా పెద్ద, అంటే రాజకీయ చరిత్రలోనే దీన్ని పెద్ద అధ్యాయంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఒక బిగ్ షాకింగ్గా చూడాల్సిన అవసరం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనుకున్నారో మనకి ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉండడం, దాదాపుగా 1273 ఓట్ల వెనుకంజలో ఉండడం అనేది అది కూడా ఒక పెద్ద బిగ్ షాక్గా చూడాలి. ఎందుకంటే చాలా వరకు రాష్ట్రంలో పోటీ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంగా ఉండే నాయకుడు ఎప్పుడు కూడా చాలా వరకు ఎన్నికల్లోనే విజయం సాధిస్తాడు. ఆయన ముందు నుంచి కూడా ముందంజలో ఉంటాడు. ప్రతి రౌండ్లో కూడా ముందంజలో ఉండే అవకాశం ఉంది. అంటే ఆ పార్టీ జయాపజయాలు పక్కన పెడితే వాళ్ళు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారా లేదనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధించిన ఎన్నికలే మనకు ఎక్కువ కనిపిస్తాయి. కానీ బీహార్ ఎన్నికలు దీనికి ఖచ్చితంగా ఒక క్వైట్ ఆపోజిట్లో ప్రయాణం చేస్తున్నాయని చెప్పాలి. ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఏదైతే ఉందో వీఐపీతో కలిపి వీళ్ళ కూటమికి సంబంధించి ఇప్పటికే వెనకంజలో ఉంటే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్తున్నా తేజస్వి యాదవ్ వెనకంజలో ఉండడం, దాదాపుగా 1200 ఓట్ల మెజారిటీ ఓట్లకి సంబంధించి వెనకంజలో ఉండడం అనేది ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. టోటల్గా మనం చూసుకుంటే బీహార్లో స్వీప్ అంటే ఒక పూర్తి స్థాయిలో విజయాన్ని చేసుకోవడానికంటే ఇంతకుముందు మ్యాజిక్ ఫిగర్ వస్తుందా అంటే 243 సీట్లు 122 సీట్లు రావడం అనేది ఒక అతిపెద్ద చరిత్రగా మనం చెప్పుకోవడం, దానికంటే ముందు వస్తున్న దాన్ని మనం గణాంకాలు చేస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు వస్తుంది అట్లా దాదాపు 190 స్థానాల్లో ఏదైతే బీజేపీ జేడీయూ కూటమి అనేది దూసుకుపోతుందో దీన్ని ఒక ప్రత్యేకంగా రాజకీయ విశ్లేషణలు చూస్తున్న పరిస్థితి మనకి టోటల్గా కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఒక చాలా వరకు లీడ్లో, అంటే కాంగ్రెస్ లీడ్లో 15,589 లీడ్లో మనకి కనిపిస్తుంది. అన్అఫీషియల్ దాంట్లోకి సంబంధించి ఇది అంటే ఇది మనకి చూస్తున్న దాంట్లో నేను మాట్లాడుతుంది జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి. మనం ప్రధానంగా ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుంటున్నామో, బీహార్ ఎన్నికల్లోన బీజేపీ జేడీయూ రెండు కూడా నువ్వా నేనన్నట్లుగా ఒక పోటీ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలు కలిపి ఒక మిత్రపక్షంగా పోటీ చేస్తే ఈ పార్టీలోనే పోటీ వచ్చి దాదాపు 75-76 స్థానాల మధ్య బీజేపీకి జేడీయూకి మధ్య పోటీ జరుగుతుంటే, ఏదైతే దానికి ఆపోజిట్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో